వెల్కమ్ టు కిట్టి క్రాఫ్ట్స్. ఈరోజు నేను గడప వద్ద పెట్టుకునే దీపం స్టాండ్ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన సీజర్స్, కార్డ్బోర్డు, కలర్ పేపరు, చిన్న థర్మాకోల్ ముక్క, ఓహెచ్పి షీటు, మనకు డిజైన్ గీసుకోవడానికి వైట్ పేపరు. ఈ విధంగా మనం డిజైన్ గీసుకోవాలి. మనకు కావాలనుకునే డిజైను. నేను ఈ విధంగా ఫ్లవర్ టైప్లో డిజైన్ గీస్తున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా. నేను ముందుగా రెడీ చేసుకున్న డిజైన్ చూపిస్తున్నాను, మీకు వీడియోలో అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా. లోపల ఇన్సైడ్ కూడా ఒక స్టెప్ వస్తుంది, కర్వ్. ఓకే, ఈ విధంగా. ఈ స్టాండ్ మనము గడప దగ్గర ఈ పక్క పక్క దీపావళి రోజు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీని మీద చిన్న క్యాండిల్ దీపాలు, చిన్న 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 ప్రమిదలు కానీ ఏవైనా పెట్టచ్చు. ఈ షేప్ను మనము కార్డ్బోర్డ్ మీద పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఈ షేప్ను కలర్ పేపరు, ఓహెచ్పి షీట్, కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్ డ్రా చేసుకొని నీట్గా ఈ షేప్ ఈ విధంగా మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టాను, యాపిల్ షేప్ కానీ ఏదైనా ఫ్లవర్ షేప్, దీపం షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అదే షేప్లో కొంచెం మనము కార్డ్బోర్డ్కు గమ్ చేయాలి కాబట్టి కొంచెము ప్లేస్ ఎక్కువగా తీసుకొని మనం డ్రా చేసుకోవాలి. దీనికి అది మళ్ళీ గమ్ చేసుకోవడానికి వీలుగా డ్రా చేసుకోవాలి. ఇన్సైడ్ లోపల సైడ్ కూడా ఆ విధంగానే తీసుకోవాలి. ముందుగా కరెక్ట్ సైజ్ డ్రా చేసుకొని తర్వాత గమ్ కోసం స్పేస్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. కట్ చేసి మనము కార్డ్బోర్డ్ కర్పించాలి. నేను వెనక సైడు డిజైన్ కోసం తీసుకున్న వైట్ పేపర్ కూడా కర్పించేసాను. ఈ మధ్యలో ఈ స్పేస్ కోసము ఓహెచ్పి షీట్ కట్ చేసి బ్యాక్ సైడ్ కర్పించేసాను. ఈ ఓహెచ్పి షీట్ వల్ల మనం పెట్టిన దీపం రిఫ్లెక్షన్ వచ్చి అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఇది రెడీ చేసుకోవాలి. దీనికి బార్డర్స్ మనం డెకరేషన్, నేను బాల్ చైన్ తీసుకొని డెకరేట్ చేస్తున్నాను. బాల్ చైన్ తోటి ఈ విధంగా డెకరేట్ చేయాలి. బాల్ చైన్, స్టోన్ చైన్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. బాల్ చైన్తో డెకరేట్ చేస్తున్నాను. సింగిల్ లైన్, అవుటర్ లైన్ కూడా ఆ విధంగానే అవుటర్ లైన్ గమ్ చేసి ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. డబల్ లైన్ వేసుకోవచ్చు. దీనికి డబల్ లైను, చిన్న కార్డ్బోర్డ్ ముక్క ఈ విధంగా కట్ చేసుకొని కింద స్టాండ్ కోసం దానికి కలర్ పేపర్తో ప్యాక్ చేసేసుకోవాలి. ఆ విధంగానే థర్మాకోల్, చిన్న థర్మాకోల్ ముక్క కూడా ఆ విధంగానే మనము ప్యాక్ చేసేసుకోవాలి. ప్యాక్ చేసి పక్కన పెట్టుకొని దీనికి కింద ఈ విధంగా
అట్లా కొద్దిగా కట్ చేసి మనం స్టాండ్ పెట్టుకోవడానికి, మనం పెట్టిన దీపం నిల్చోడానికి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఆ చిన్న ధర్మాకోల్ ముక్క వెనక సైడు స్టాండ్ నిల్చున్న దానికి వెనకాల గమ్ చేసేసేయాలి. ఆ విధంగా వెనకాల గమ్ చేసేసేయాలి. స్టాండ్ విధంగా నిలబడుతుంది. డెకరేషన్ మన ఇష్టం, కుందన్స్ తోటి, బీడ్స్ తోటి, చిన్న మన దగ్గర ఉన్న డిజైన్స్ తోటి ఏ విధంగా అయినా మనం డెకరేట్ చేసుకుని ఏ విధంగా రెడీ చేస్తున్నాను. అందమైన ఈ దీపం స్టాండు రెడీ అవబోతుంది. ఇది దీపం స్టాండ్. దీనికి కూడా మనం ఒక చిన్న బాల్ చైన్ వేసుకుంటే బాగుంటుంది, నీట్గా అందంగా. డబుల్ గమ్ టేపు బ్యాక్ సైడ్ పైన మనం కొంచెం పేస్ట్ చేసుకుంటే దాన్ని మనం పెట్టిన తర్వాత గడపకు దాన్ని కరిపించేస్తే గాలికి పడిపోకుండా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. దానికోసం నేను ఈ డబుల్ గమ్ టేప్ పెట్టాను. ఇప్పుడు మనం దీపం స్టాండ్ రెడీ. అందమైన సింపుల్గా ఉన్న దీపం స్టాండ్ రెడీ.